అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహాలు కొత్త విషయాలతోటి కొత్త వ్యక్తులతోటి రాజకీయం చేయించడానికి 2029 ఎన్నికలకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతోటి ఆయన చాప కింద నీరులాగా వ్యవహారం చేస్తున్నాడు. ఇది కూడా అందరూ మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రస్తుతం కూటమి దాటికి వైఎస్ఆర్సీపీ తట్టుకోలేని స్థితిలో ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని అణగదొక్కడానికి కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అరెస్టులు చేసే దిశగా ఉంది. దీంతో వైఎస్ఆర్సీపీ డేలా పడ్డట్టుగానే ఉంది కానీ మొన్నటి వరకు అధికారంలో ఉంది కదా, కానీ తట్టుకొని నిలబడుతుంది. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎత్తులు పై ఎత్తులన్నీ కూడా 2029 ఎన్నికలకి ఎలా చేయాలి ఏంటి అనే అంశం మీదనే నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి కొత్త వ్యక్తుల పార్టీలో ఎవరిని చేర్చుకోవాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని పార్టీలో ఉన్నప్పటికి కూడా టికెట్ ఇవ్వకూడదు, ఎవరు కరెక్ట్ కాదు అనే అంశాల మీద వైఎస్ఆర్సీపీ దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉంది. రాష్ట్రంలో రాబోయేటువంటి పెనుమార్పులన్నీ కూడా ఓటర్లకి, నాయకులకి, మరి ముఖ్యంగా పార్టీలో ప్రథమ శ్రేణులు అనే వాళ్ళకు కూడా సవాలుగా మారినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని కొత్త విషయాలు మనం ఇప్పుడు చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే, హర్షారెడ్డి, వర్షారెడ్డి. సో ఇప్పుడు వీళ్ళల్లో పెద్ద అమ్మాయి అయినటువంటి హర్షారెడ్డి గారు దగ్గర ఇప్పుడు నాకు తెలిసి ఆమెకి 24-25 సంవత్సరాలు ఉంటాయి. సో ఏమని ఇప్పుడు రాజకీయ ఆరంగేటం చేయించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇది ఎక్కడా కూడా అఫీషియల్గా వచ్చేటువంటి వార్త అయితే కాదు, అన్అఫీషియల్గానే ఈ విషయం బాగా చక్కర్లు కొడతా ఉంది. సో దీనికి సంబంధించి మనకు తెలిసినటువంటి అంశాల మీద దీన్ని చేస్తున్నాం. ఇది అఫీషియల్ అయితే కాదు, అన్అఫీషియల్ మాత్రమే. కానీ ఖచ్చితంగా ఇది జరగడానికి 90% అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే పార్టీ ప్రథమ శ్రేణులు అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు, దీని గురించి ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె అయినటువంటి హర్షారెడ్డి గారు లండన్లో ఎకనామిక్స్ చేశారు. LSE అంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆమె పట్టా తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆమె ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కూడా నడుపుతున్నారు ఆల్రెడీ. అంటే కొన్ని ఇండియా కానీ మిగతా దేశాలకు సంబంధించిన కంపెనీస్ కావచ్చు, వాటిని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని వాళ్ళొక థియరీలో వాళ్ళకి అవగాహన కలిగిస్తూ ఉంటారనమాట. సో అలాంటి జాబ్ ఇప్పుడు ఆమె చేస్తూ ఉన్నారు. సో చిన్నమ్మాయి కూడా దానికి సంబంధించి చేస్తూ ఉంది. అయితే పెద్దమ్మాయి హర్షారెడ్డి గారు మాత్రం చాలా ఇంటెలిజెంట్ అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చాలాసార్లు పేపర్లో వాటిల్లో కూడా చూసాం. ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చినాయి, చాలా టెస్టుల్లో ఆమె మంచి మార్కులతో పాస్ అయింది. ఆమెకి ఏదో రికార్డు కూడా ఉందన్నమాట. సో అసలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే LSE అంటే ఆషామాషి విషయం కాదు. ఇక్కడ ఎవరు చదివారంటే గతంలో మనకు తెలిసినటువంటి ఇండియా ప్రముఖుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆ తర్వాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా అక్కడే చదివారు. అందుకే వాళ్ళు అంత పెద్ద ఆర్థికవేత్తలు అయ్యారు. సో అంబేద్కర్ గారు ఫైనాన్షియల్ మీద బుక్ రాశారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా తర్వాత రాశారు, అంటే ఇటీవల కాలంలో ఆయన చనిపోయే ముందు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి నాయకులు కావాలి, ఇప్పుడు అవసరం ఉంది. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెని కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు ప్రజెంట్ ఇప్పుడు అక్కడ ఎంపీగా ఉన్నారు. సో నెక్స్ట్ ఎన్నికలకి అంటే అదే కుటుంబం నుంచి వ్యక్తులు మారుతారు, వాళ్ళే ఉంటారు, వ్యక్తులు మారుతారు అనే కోణంలో ఇప్పుడు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అన్నమాట. సో మొత్తం మీద హర్షారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరపు నుండి కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే దిశగా ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎక్కడ కూడా అఫీషియల్ అయితే కాదు ఇది. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే
కొన్ని వైఎస్ఆర్సీపీ కొత్త పరిణామాలు తీసుకొస్తా ఉందన్నమాట. అందులో భాగమని చెప్పుకోవచ్చు. సరే, నెక్స్ట్ కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇదైతే ఖచ్చితంగా జరుగుద్ది అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కూడా బాగా ఈ వార్త నాంతా ఉందన్నమాట. సో ఇప్పుడు ఆమెని భారతిరెడ్డి గారు కూడా గతంలో చెప్పినట్టుగా విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఆమెని ఇండియాకి తీసుకొచ్చేసి నెక్స్ట్ ఎన్నికల సమయానికి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేసే విధంగా ప్లానింగ్ అయితే జరుగుతుంది. సో మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ఒక మహిళా నేత అతి చిన్న వయసులో ఎంపీగా కంటెస్ట్ చేసే వ్యక్తిగా కూడా అయి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె హర్షారెడ్డి గారి విషయం. సో మొత్తం మీద ఆమె రాజకీయ ఆరంగరేటం చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక రాజకీయంలో ఒక ఉత్సాహాన్ని నింపే పరిస్థితులు అయితే వైఎస్ఆర్సీపీలో కనిపిస్తూ ఉన్నాయి.